పెంచేది మహిళ, కుటుంబాన్ని చూసుకునేది మహిళ, పిల్లల్ని తీర్చిదిద్దేది మహిళ, పిల్లల్ని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చేది కూడా మహిళ, చివరికి అన్ని అండగా నిలబడేది మహిళ, రేపు భర్తకి ఏమైనా చూసుకునేది మహిళ. అటువంటి మహిళలకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా రాజ్యాధికారం ఇస్తే తప్ప ఈ మగవాళ్ళు దారికి రాదని చెప్పి చట్టసభల్లో కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా కోరిక మీ దేశంలో డిమాండ్ ఉండింది. మహిళలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్ తీసుకురావాలని 106వ సవరణ తీసుకొచ్చి చట్టసభల్లో మీ అందరూ కూడా ఏదో చట్టసభలో ఎమ్మెల్యేగా నిలబడే అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సభ తీసుకొచ్చారు. ఇది ఎవరి కోసం చేశాడు? ఆయన అక్కా చెల్లి కోసం చేశాడా? లేదా ఈ దేశంలో ఉంటున్న 65 కోట్ల మంది మహిళల కోసం చేశాడు? 70 కోట్ల మంది మహిళల కోసం చేశారు? ఎవరు మాట్లాడుతున్నారు? రాజ్యాంగ సభలు ఎవరి కోసం చేశారు? రాజ్యాంగ సభల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబాలను కాపాడుకో